ఏ స్కూల్ చదువుతున్నావు? భగవద్గీత అన్ని అధ్యాయం చదువు లేదు. 12వ అధ్యాయం గుర్తుందా? దాని నుంచి 5 శ్లోకాలు మీకు వచ్చింది. తర్వాత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుంచి ఒక 5 శ్లోకాలు. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. అత ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయో వేదాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అత పంచదశోऽధ్యాయः పురుషోత్తమప్రాప్తియోగः. అర్జున శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమతః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అతశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అతశ్చ నూనాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాతో న చాదుర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే నిర్మాణమోహాజితసంగదోషాః ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైః అధ్యాత్మం గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ.